ప్రభు నామమున అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాము. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలునైనా. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మేము వినుట ద్వారా విశ్వాసము కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. విని మేము మారు మనసు పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. మాకు మారు మనసును దయచేయము, మా హృదయములు మార్చుము, వాక్యము ఏడల మేము నిలకడగలిగి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. చూచుచున్న వారిని, వినుచున్న వారిని, ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. మత్తయి సువార్త 3 మొదటి నుంచి చూద్దామండి. ఆ కాలమందు బాప్తీసమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసును పొందుడని యూదా అరణ్యంలో ప్రకటించుచుండెను. ఎలాగండి? బాప్తీసమిచ్చు యోహాను వచ్చి మారు మనసును పొందుడి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, ప్రతి ఒక్కరును కూడా మారు మనసును పొందుడి అని చెప్పుచున్నాడు. మనము ఎవరైనా ఏదైనా చెప్తే మనం ఏం చేస్తామంటే తిరస్కరిస్తాం. నాబోహు వాడ తయారు చేసినప్పుడు కూడా అలాగే జరిగింది కదండి. జలప్రళయం వస్తుంది అని చెప్పాడు. కానీ జలప్రళయం వస్తుందని పిచ్చివాడు వీడు ఇలాగే బోధిస్తున్నాడని కొట్టివేశారు. కానీ యోహాను కూడా మారు మనసును పొందుడి, ప్రతి ఒక్కరును కూడా మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని అని చెప్పుచున్నాడు. యూదా అరణ్యంలో ప్రకటించుచుండని యోహాను. మనము నిజంగా దేవుని రాజ్యము త్వరలోనే వచ్చుచున్నది. ప్రతి ఒక్కరును కూడా దేవుని రాజ్యం కొరకు మన హృదయంను సిద్ధపాటు చేసుకోవాలి. మన హృదయము దేవుని కొరకు, వాక్యమును కొరకు మనమును కూడా ఎదురు చూడాలి. ప్రతి ఒక్కరును కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు మన హృదయమును మనము సిద్ధపాటు చేసుకోవాలి. అది ఎలా అంటే దేవుని వాక్యము చదువుట ద్వారా కాదు కదండి. మారు మనసు అంటే ఏమిటి? దేవుని రాజ్యంలో ప్రవేశించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. దేవుని రాజ్యంలో ప్రతి ఒక్కరికి కూడా స్థానం కావాలని అనుకుంటారు. కానీ అది ఎప్పుడు మనం నిజమైన మారు మనసుని బాప్తిసము పొందినంత మాత్రాన మారు మనసు పొందినట్టు కాదు కదా. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఒక మార్గము మాత్రము మారు మనసు. ఎందువల్లంటే బాప్తీసం తీసుకున్నాను కదా, నేను తప్పు చేయకూడదు అని మన హృదయం మనల్ని గద్దించుట కొరకు బాప్తీసం తీసుకుంటారు. లేకపోతే మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళి పాటలు పాడేయటం మారు మనసు అంటారా? కాదు కదా. ఒకవేళ ఇంతమంది పాస్టర్లు, ఇంతమంది బోధకులు ఉన్నారు, ఇంతమంది సువార్త చేసేవారు ఉన్నారు, వారందరూ కూడా మారు మనసును పొందే, నిజమైన మారు మనసు పొందే దేవుని రాజ్యంలో ప్రవేశించాలని చెప్పుచున్నారు, లేకపోతే బోధించుచున్నారు. బోధించేవారు కూడా నిజమైన మారు మనసును కలిగి ఉన్నారంటారా? నిజమైన మారు మనసు ఎక్కడ ఉంటుంది? పరలోక రాజ్యంలోని. నిజమైన మారు మనసు ఎవరి వలన కలుగుతుంది? దేవుని వలన. దేవుని వాక్యము వలన మాత్రమే నిజమైన మారు మనసు కలుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మారు మనసును పొందాలి. దేవుని రాజ్యము సమీపంలో ఉన్నది. నీవును నేనును కూడా, ప్రతి ఒక్కరూ కూడా పరలోక రాజ్యం చేరాలని అందరూ అనుకుంటారు. కానీ ధనం సంపాదించుకుంటంలో పరలోక రాజ్యం వెళ్ళమే, బంగారం సంపాదించుకుంటంలో వెళ్ళమే. ఎలా వెళ్తాము? వాక్యము అనుసరించి నడుచుకోవటంలో దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము. ప్రతి ఒక్కరూ కూడా మారు మనసును మారు మనసు కలిగి ఉండండి అని అంటుంది తప్ప. కానీ ఎవరు మారు మనసు పొందుతున్నారు? ఎవరైనా నిజమైన రక్షణ కొరకు ఎదురు చూస్తున్నారా? మారు మనసు మన హృదయంలో నుంచి రావాలి. అంతేగాని ఒకరు చెప్తే కాదు, అది మన వాక్యంలోని మాత్రమే. అది కలుబుల మాటలు ఎవరైనా ఎన్నైనా చెప్తారు, కానీ వాక్యము నిజమయంగా బోధిస్తుంది, నిజమునే బోధిస్తుంది. ఎంత మాత్రమును కూడా త్రోసివేసేది కాదు వాక్యమును ఎప్పుడైతే నడుచుకుంటామో, వాక్యంలో ఎప్పుడైతే మనం నిలకడగలిగి ఉంటామో, అప్పుడు మనము దేవుని రాజ్యం కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలని అనుకుంటాము. యోధా అరణ్యంలో ప్రకటించుచుండేని యోహాను ఆ రోజులో ప్రకటించుచున్నాడు. ఎవరును కూడా నమ్మలేదు. దేవుడు కూడా ప్రకటించాడు. దేవుడు వచ్చి మన కోసమే వచ్చాడు ఈ లోకానికి. వచ్చి మారు మనసును పొందండి అని ప్రకటించాడు. గొల్గొతా కొండ మీద కానీ ఎక్కడైనా కూడా ప్రసంగించాడు. అయినా కూడా ఎవరును కూడా మారు మనసు పొందలేదు. అందుకని దేవుడు మనం చేసిన పాపాల కొరకు యేసుక్రీస్తు వారు సిలువలో బలి అయినారు. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యంలో కేకలు వేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఎవరండి? అనుకునిచున్నారు. ఎవరు? శిష్యులు అనుకునిచున్నారు. ఏమని? ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యంలో కేకలు వేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన
వాడితడే అని శిష్యులు అనుకునిచున్నారు. దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని అరణ్యంలో కేకలు వేయచ్చు బోధించువాడు ఇతనే ఇలాగ కేకలు వేచిన అని ఒక శబ్దము వినబడెను. ఆ వినబడినది ఎవరు? యోహాను బోధించుచున్నాడు. యోహాను బోధించినప్పుడు ఈ కేకలు విని శిష్యులు, ఇతడే అరణ్యంలో యూదా దేశంలో కేకలు వేయుచున్నది, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, ప్రతి ఒక్కరును కూడా మారు మనసును పొందండి అని కేకలు వేయుచున్నది ఇతడే అని చెప్పుచున్నాడు. ప్రభువు మార్గము సిద్ధపరచుడి. ప్రభువు మార్గం సిద్ధపరచడం అంటే మనం రోడ్లు శుద్ధి చేయడం, లేకపోతే చెట్లు కొట్టేయడం అది అంటారా? కాదు కదా. మన హృదయము దేవుని కొరకు సిద్ధపాటు చేసుకునుట, దేవుని మార్గం సరళము చేయమంటే మన హృదయము దేవుని వైపు త్రిప్పుట, దేవునికి పరలోక రాజ్యము చేరుటకు మనం త్రోవ వేసుకోవాలి. అది ఎలాగ జరుగుతుంది? మనం ప్రార్థించటలో, మన వాక్యమును అనుసరించటలో మాత్రమే జరుగుతుంది. ఇది ఎంత మాత్రమును కూడా త్రోసివేసే నీ మాటలు నా మాటలు కాదు, ఇది దేవుని మాటలు, మత్తయి సువార్తలో రాసిన మాటలు, ఇది వాగ్దానంతో కూడిన మాటలు. ప్రతి ఒక్కరూ కూడా ఏమి చేయాలి? దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు మార్గమును సిద్ధపాటు చేసుకోవాలి, మన హృదయమును సిద్ధపాటు చేసుకోవాలి. దేవుని మార్గంలో ప్రవేశించుటకు ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపాటు చేసుకోవాలి. సిద్ధపాటు చేసుకుని దేవుని మార్గంలో ప్రవేశించుటకు మనము లోబడి ఉండాలి. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకలు వేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినవాడు ఇతడే. యెషయా ద్వారా చెప్పబడినవాడు ఇతడే. అతను ఎవరు? యోహాను అరణ్యంలో యూదా దేశమంతయు కూడా ప్రకటించుచున్నాడు, దేవుని మార్గం సిద్ధపరచుడి, సరళము చేయుడి, మీరందరూ కూడా మారు మనసు పొందుడని చెప్పుచున్నాడు. ఎవరైనా మారు మనసు పొందుచున్నారు? ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? మనం ఎప్పుడైనాను దేవుని ఎందువలన మన కొరకే కదా ఈ బోధలు ఇవన్నీ కూడా. ఇందుకు మన పాపులను రక్షించడానికి వచ్చాడు ఆయన. పాపులను రక్షించడానికి వచ్చినప్పుడు మనం పాప జీవితంను విడిచిపెట్టి దేవుని వైపు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి కదా. దేవుని రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. అది మానేసి మనం ఈ లోకం వైపు చూస్తున్నాం. ఈ లోకము ఎంత ఆవిరి వంటిది. ఈ లోకము ఎంత మాత్రమును పాపముతో, వాక్యమేమో దేవుని వైపు చూడాలంటది, ఈ లోకపు వైపు చూస్తే పాపము చేయమని చెప్తుంది. మన చూపే పాపపు చూపు, మన చూపు మోహపు చూపు. ఆ చూపు నుండి మనం తప్పించుకోవాలి. దేవుని వాక్యమును వైపునే చూడాలి. దేవుని సన్నిధిలోనే మనం నిలకడగలిగి ఉండాలి. వాక్యమును అనుసరించి మాత్రమే నడుచుకోవాలి ప్రతి ఒక్కరును కూడా. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టెయు ధరించుకున్నవాడు, మిడతలను అడవి తేనెయు అతని ఆహారము. ఎవరండి? శిష్యులు అనుకునిచున్నారు. ఇతనికి ఇలా కేకలు వేయుచున్నాడు మారు మనసు పొందమని. ఈయన ఎవరు అనుకుంటున్నారు? యోహాను. రామముల వస్త్రములను ఒంటె రోమముల వస్త్రములను మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకున్నవాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. ఇతను మనుషులలో ఉన్నవాడు కాదు, ఇతను ఎంత మాత్రమును కూడా ఒంటె రోమములను కలిగినవాడు. ఇతని ఆహారం ఏమిటి? అది ఈ ఆహారం మిడతల తినేవారు, తేనెని తినేవారు ఎక్కడుంటారండి? అడవులలో ఉంటారు. అడవులలో నివసించే యోహాను ఇతను మారు మనసును పొందడానికి కేకలు వేయుచున్నాడే. యూదులంతా కూడా అనుకునిచున్నారు, యోహాను మారు మనసు కలిగి ఉండండి, సిద్ధపాటు కలిగి ఉండండి, ఆయన త్రోవలు సరళము చేయడానికి కేకలు వేయుచున్నారు తప్ప. కానీ ఈయన ఎక్కడవాడు? అడవిలో ఉండేవాడు. యోహాను అంటే మేకతోలు కప్పుకొని ఉండేవాడు. మేకతోలను కప్పుకొని మిడతలను తేనెయు ఇతను తినుచున్నాడే. ఇతను అడవులలో తిరుగుచు ఇలాగూ ప్రసంగం చేయుచున్నాడు అని యూదులందరూ కూడా అనుకునిచుండట వలన వారిని ఇతని ఆహారం ఎలా తినేవాడు? ఎవరు తింటారు? అడవులలో ఉండేవారు మాత్రమే తింటారు. ఇవి ఇతని ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారును యూదా వారందరును యొర్దాను నది ప్రాంతంలో వారందరును అతని యొద్దకు వచ్చిరి. ఎక్కడని? ఆ సమయమందు అతని ఆహారం ఇదని చెప్పుకొనిచున్నప్పుడు ఆ సమయమున యెరూషలేము వారును యూదా వారందరును యొర్దాను నది ప్రాంతముల వారందరును అతని యొద్దకు వచ్చిరి. ఏంటంటే నది తీర ప్రాంతములకు వారందరూ కూడా వచ్చి ఉన్నారు. ఇలా చెప్పుకొనిచున్నారు, ఇతను ఇలాగ అడవుల్లో తిరుగుచున్నాడే, ఇతను ప్రకటించుచున్నాడే దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని వారందరూ కూడా
నదీ ప్రాంతంలోని వారందరూ కూడా అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాని నదిలో అతని చేత బాప్తీసము పొందుచుండు. ఎవరండి? యోహాను యొద్దకు వచ్చి వారందరూ కూడా మారు మనసు పొందుడని అనుచున్నాడు. ఇతను ఇలా బోధించుచున్నాడని వాని యొద్దకు వచ్చి బాప్తీసము పొందుచున్నారు. బాప్తీసము పొంది తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాని నదిలో అతని చేత బాప్తీసము పొందుచుండిరి. పాపములను విడిచిపెట్టారు. పాపములు విడిచిపెట్టిన తర్వాతే మనం బాప్తీసం తీసుకోవాలి. మన పాప జీవితంను విడిచిపెట్టుకోకుండా బాప్తీసం తీసుకుంటే అది ఎంత మాత్రమును కూడా వ్యర్థమే. అది మనం బాప్తీసం తీసుకున్నప్పుడు చాలా నిష్ట కలిగి మనం బూతులు తిట్టకూడదు. మనము మారు మనసును కలిగి ఉండాలి. మనం బైబిల్ చదువుకోవాలి, ప్రార్థించాలి. మనము ముసలమ్మ ముచ్చట్లకు దూరంగా ఉండాలి, చెడు మాటలకు దూరంగా ఉండాలి. బాప్తీసం తీసుకున్నప్పుడు మన నోరుని ముందర శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోమంటే శుద్ధి చేసుకోవడం కాదండి, మన మాట తీరువును శుద్ధి చేసుకోవాలి. మన మాట ముందు అదుపులో పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరును కూడా, నీవును నేనును కూడా, ప్రతి ఒక్కరును కూడా మనం ఎప్పుడూ కూడా మన నాలుకను మనం అదుపులో ఉంచుకుంటే ప్రతిదీ కూడా సాధ్యమవుతుంది. మనం ఎప్పుడైతే మనము స్వాధీనంలో మన నాలుకను ఉంచుకుంటామో అప్పుడు మనము ప్రతిదీ, మనం నాలుకే కదండి ఏదైనా కూడా చేసేది. మన చూపు, మన నాలుక, మన ప్రవర్తన, ఈ మూడు జాగ్రత్త కలిగి ఉండాలి. మనం ఎప్పుడూ కూడా ఈ మూడిటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడు నిజమైన మారు మనసు అనేది ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. అది తెలిసిన వారికి తప్ప కానీ తెలియని వారు మనం బాప్తీసం ఎందుకని తీసుకోవాలని తెలియకోకుండా తీసుకున్నా కూడా అది ఒక రకమైన పాపము చేసినట్టే. అది ఒక రకమైన పాపమే. బాప్తీసం తీసుకున్న తర్వాత మన పాప జీవితంను విడిచిపెట్టాలి. మన అబద్ధ ప్రవర్తనను విడిచిపెట్టాలి. మన చెడు అలవాట్లను విడిచిపెట్టాలి. ప్రతి ఒక్కటిని కూడా చెడుకు పాపము చేయకోకుండా మనము ఉండుటకు ఎంత మాత్రమును గల మన సిద్ధమైన మనస్సును కలిగి ఉండాలి. మన మారు మనసు అనే హృదయమును కలిగి ఉండాలి. నూతనమైన స్వభావమును కలిగి ఉండాలి. నూతనమైన మనస్తత్వమును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా బాప్తీసం తీసుకుంటున్నామంటే మన పాప జీవితమును విడిచిపెట్టాలి. ఆ సమయమున యెరూషలేము వారందరును యూదులను వారందరును యొర్దాని నది తీరంలో వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యొర్దాని నదిలో అతని చేత బాప్తీసము పొందుచుండు. యోహాను చేత వారందరూ కూడా పాప జీవితమును విడిచిపెట్టి బాప్తీసము పొందుచున్నారు. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులకు బాప్తీసము పొందువచ్చుట చూచి, సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకునుటకు మీకు బుద్ధి చెప్పువాడెవడు? అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తీసము పొందువచ్చుట చూచి, సర్పసంతానమా, రాబోవు ఉగ్రత నుండి తప్పించువాడు మీకు బుద్ధి చెప్పువాడు ఎవరు? మనం రాబోయే ఉగ్రతను మనం తప్పించుకోగలదామంటారా? రాబోయే ఉగ్రత మనకు తెలుస్తుంది అంటారా? తెలియదు కదా. రాబోయే ఉగ్రత ఎవరికి కూడా, జరగబోయేది ఎవరికి కూడా తెలియదు. ఒకవేళ భూత వైద్యులకి తెలుసు అని అనుకుంటారు, కానీ భూతవైద్యం ఎవరికి కూడా తెలియదు. వారు బ్రతుకు తెరువు కోసం వారు అలా చేయుచున్నారు. ఒక నిజమైన యేసుక్రీస్తుకు మాత్రమే తెలుసు జరగబోయేది ఏదైనా కూడా. అందుబట్టిని మనం దేవుడు నిజమైన రక్షకుడని మనం ఎరిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా నిజమైన రక్షకుడు మన యేసుక్రీస్తు వారు. రాబోయే ఉగ్రత నుండి తప్పించువాడు ఎవరు? సర్పసంతానమా అని అడుగుచున్నాడు. సద్దూకయ్యులను అనేకులను బాప్తీసము పొందుట చూచి, సర్పసంతానమా, రాబోయే ఉగ్రత నుండి తప్పించువాడు ఎవడు? మీకు బుద్ధి చెప్పుగలవాడు ఎవడు అని అడుగుచున్నారు. మనం రాబోయే ఉగ్రత ఎవరికైనా కూడా తెలియదు. ఈరోజు మనది, రేపు మనది కాదు. రేపేమి జరుగునో కూడా ఎవరికి కూడా తెలియదు. అది ఒక్క యేసుక్రీస్తు వారికి తప్ప కానీ మనం జరిగిపోయిందంటే చెప్తాం, కానీ జరగబోయేది ఎవరికైనా కూడా తెలియదు. ఒక వాళ్ళు బ్రతుకు తెరువు కోసం వాళ్ళు చేసుకుంటారు, అంతే తప్ప కానీ ఎవరిని కూడా చెప్పలేరు. మీకు బుద్ధి చెప్పువాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడే. ఏంటండి? మారు మనసుకు తగిన ఫలితము ఫలించుడి. మనం నిజంగా మారు మనసు పొందితే దానికి తగిన ఫలము ఫలిస్తుంది. మనకి తగిన మన పాప జీవితమును కూడా విడిచిపెట్టినప్పుడు, బాప్తీసము పొందినప్పుడు మనకి తగిన ఫలము ఇస్తానని చెప్పుచున్నాడు దేవుడు. మనం రాబోయే ఉగ్రతను గురించి కూడా తప్పిస్తాను. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొనక తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఏంటంటే అబ్రహాము మాకు తండ్రి అని
మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరును ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఏంటదండి, మనము నిజమే కదండి, ఒక చెట్టు వేసామనుకోండి, ఆ చెట్టు కాయలు కాయకపోతే ఏం చేస్తాము, గొడ్డలు పెట్టి నరికి వేస్తాము. అలాగే కూడా ఫలించిన ప్రతి చెట్టును కూడా ప్రతి తీగను కూడా తీసి పారవేస్తానని చెప్పుచున్నాడు. ఎప్పుడు ఫలించటం అంటే ఏంటి? దేవుని వాక్యంలో ఫలించటం, దేవుని వాక్యమును అనుసరించటం. వాటిని మనం దేవుని వాక్యంలో మనం ఫలించినప్పుడు దేవుడు మనల్ని కూడా అలాగే తీసివేస్తాడు కదా. మనం తగిన సమయం నందు తగిన ఫలమును ఇవ్వాలి. మామిడి చెట్టు ఉన్నది అనుకోండి, మామిడి చెట్టు మామిడికాయల కాలంలో కాస్తుంది, మళ్ళీ తర్వాత కాయదు, మళ్ళీ సంవత్సరానికి కాదు. సపాటి చెట్టు ఉన్నది అనుకోండి, అది కూడా ఎప్పుడూ నిత్యము కూడా ఒక్కొక్క చెట్టు కాస్తూ ఉంటుంది, ఒక్కొక్క చెట్టు కాయదు. అంజూరపు చెట్టు అంజూరపు కాయలను కాస్తుంది వాటి సమయంలో. అలాగే తగిన సమయమందు తగిన ఫలము ఫలించుడి. ఫలించిన ప్రతి తీగ కూడా గొడ్డలతో నరికి పారవేయబడినని చెప్పుచును. ప్రతి చెట్టును కూడా నరికి అగ్నిలో పడవేయబడును. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తీసం ఇచ్చును. ఎవరండి? యోహాను అనుచున్నాడు. మారు మనసు నిమిత్తము నేను మీకు నీళ్లతోటే బాప్తీసం ఇచ్చుచున్నాను, కానీ నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పుల మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తీసం ఇచ్చు. పరిశుద్ధాత్మతో ఎవరిస్తారని? యేసుక్రీస్తు వారు. యోహాను బాప్తీసం ఇస్తున్నప్పుడు ఏమని చెప్పుచున్నాడు వాళ్ళందరికీ? నాకన్నా వెనక వచ్చేవాడు అగ్నితోనూ ఆ పరిశుద్ధాత్మతోనూ బాప్తీసం ఇచ్చును, కానీ నేను ఆయన చెప్పులను మోయటానికి కూడా నాకు అర్హత లేదు. అయినను కూడా యేసుక్రీస్తు వారికి యోహాను బాప్తీసం ఇచ్చాడు కదండి. ఆయన ఎంత ధన్యత కలిగి ఉంటే ఇచ్చుంటాడు, దేవుని ఎడల ఎంత వినయమును కలిగి ఉంటే ఆయన ఇచ్చుంటాడు అంటాడు బాప్తీసం. మనము కూడా వాక్యములో అలాంటి విశ్వాసమును నమ్మకమును కలిగి ఉండాలి. వాక్యమును అనుసరించినప్పుడు మన హృదయమును శుద్ధి చేసుకోవాలి. వాక్యంలో మెలిగినప్పుడు మన ప్రవర్తనను మనం శుద్ధి చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తము నేను మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తీసం ఇచ్చును. ఆయన చెట్ట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళెమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టను కాల్చివేయమని వారితో చెప్పాను. ఏంటండి? ఆయన చెట్టు ఆయన చేతిలో ఉన్నది. ఆయన కళ్ళెములను బాగుగా శుభ్రము చేసి గోధుమలతో కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పుచున్నారు. మనము నిజమైన రక్షకుడు ఎవరండి? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఏమంచండి? ఆయన చెప్పులు విడువుటకైనను నేను పాత్రుడను కాదు, ఆయనను ఎంచుటకు నేను ఏమాత్రమును కూడా కాదు. అలాంటినప్పుడు ఇంకా ఎంత మనము ధన్యత కలిగి ఉండాలి, ఇంకా ఎంత భాగ్యమును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా దేవుని వాక్యమును నిజమైన మారు మనసు పొందాలి. నిజమైన మారు మనసును పొంది ఆయన బాప్తిసం ఇచ్చి యోహానే అన్నాడు, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, అగ్ని చేతను పరిశుద్ధాత్మ చేతను బాప్తీసం ఇచ్చేవాడు. నేను ఆయన చెప్పులను మోయుటకు కూడా నేను సరిపోయిన వాడుని కాదు. ఆయన అందరూ ఏమిచ్చిన అగ్ని చేత బాప్తీసం ఇచ్చుచున్నాడు, పరిశుద్ధాత్మ చేత బాప్తీసం ఇస్తాడు. నాకంటే కూడా శక్తిమంతుడు. ఆయన చెప్పులను నేను విడువుటకు ఏమాత్రమును కూడా పాత్రుడను కాదు. ఆయనకు బాప్తీసం ఇచ్చిన ఆయనను కూడా యోహాను దేవునికి బాప్తీసం ఇస్తే పావురము ద్వారా పరిశుద్ధాత్మ వచ్చి యేసుక్రీస్తు వారిని ముట్టి స్వస్థపరిచినది. మనము కూడా అలాంటి పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి, అలాంటి విశ్వాసమును కలిగి ఉండాలి, అలాంటి నమ్మకమును కలిగి ఉండాలి. దేవుని ఎడల ప్రతి ఒక్కరమును కూడా మారు మనసు పొందాలి. నేను కూడా దేవుని మారు మనసు పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు ప్రతి ఒక్కరును కూడా మన హృదయంను సిద్ధపాటు చేసుకోవాలి. ఆయన మార్గమును సరళం చేయుచున్నాడు, ఆయన త్రోవలు సరళం చేసి మనం హృదయమును మాత్రమే దేవుని అడుగుచున్నాడు. అది విరిగి నలిగిన మనసు అడుగుచున్నాడు. అదే దేవునికి ఇష్టమైనది ఏమిటిది?
విరిగిన నలిగిన మనసు, అది విరిగి నలిగిన మనసు అంటే మనం చెడిపోతే అలాంటిది కాదండి. మనకి దేవుని వాక్యంలో నలగగొట్టుబడుట, దేవుని వాక్యంలో మనము దేవునిని స్తుతించుట, దేవుని వాక్యమును తెలుసుకుని దానిని అనుసరించి నడుచుకోవటంలో దేవుడు మనకి ఇష్టం అన్నాడు. అంతే తప్ప కానీ మనం ఏ మాత్రమును కూడా దేవునికి ఇష్టమైనది ఏంటది? విరిగి నలిగిన మనసు. మనము మారు మనసును పొందిన వాక్యంను అనుసరించి ప్రతి ఒక్కరూ కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మారు మనసును కలిగి ఉండాలి. దేవుని వాక్యమును గైకొనాలి. ఈ వాక్యము మీకును మాకును సదాకాలము తోడయ్యుండును గాక. ఆమేన్. స్థుతులకు ఆసీనుడమైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం ప్రభా. గడిచిన కాలమంతయు కాచి కాపాడి సజీవ రెక్కల కింద మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనములు నాయన ప్రభా. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. బస్సులో వెలిచినట్టు వారిని, రైల్లో వెలిచినట్టు వారిని, హెలికాప్టర్లో వెలిచినట్టు వారిని, ఆటోలో వెలిచినట్టు వారిని, ట్యాక్సీలో వెలిచినట్టు వారిని, బళ్ళు మీద వెలిచినట్టు వారిని వారి వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాము నాయన ప్రభా. గర్భిణీ స్త్రీలకు సిరువైన కానుక దయచేయమని అడుగుచున్నాం ప్రభా. బాలింతలను దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లల దయచేయమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తుల్ని యవనరాలను కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. యవనస్తులు నీ కాడు మోయట ఎంతో మనోహరమని చెప్పి ఉన్న దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం ప్రభా. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. ఇతర దేశంలో పని చేసుకుంటున్నావు ప్రభు. ప్రతి ఒక్క దేశంలోని ప్రభావం చేసుకుంటుగా వారికి శక్తిని బలాన్ని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నైనా నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లించుకొనిచున్నాము నాయన ప్రభా. ఎంబస్సులో పని లేక చాలామంది బాధపడుచున్నారు ప్రభు. పనులు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నాయన ప్రభు నీకు వందనాలు నాయన ప్రభు. మెడికల్కి వెలిచుండగా ప్రభా, మెడికల్కి పాస్ అయ్యేటట్టు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో ప్రయాణం పెట్టుకుని ఉన్నారు ప్రభా. వారంతట్లోని తోడు నీడగా ఉండమని అడుగుచున్నాము నాయన ప్రభా. నాయన నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. యాక్సిడెంట్ అయ్యి బాధపడుచున్నారు ప్రభా, వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రభు చదువుకుంటున్న బిడ్డలకు తోడుగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. వెలుచుండగా వచ్చుచుండగా వారి రాకపోకలు ఏంది మీరే ఉండమని అడుగుచున్నాం ప్రభా. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగములు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. సొంత ఇల్లుల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా, సొంత ఇల్లులు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అప్పుల బాధలతో ఉన్నారు నాయన ప్రభా, వారి అప్పుల బాధలు తీర్చమని అడుగుచున్నాం ప్రభా. చాలామందికి ప్రభా కుటుంబంలో శాంతిని సమాధానములు లేవు నాయన ప్రభా. వారి కుటుంబంలో శాంతి సమాధానము దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన ప్రభా మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు భువేందు నెరవేరునుగాక. మానుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం క్షమించేటట్టు సహాయం చేయము. దుష్టి నుండి శోధన నుండి తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.